వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజుద్దీన్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ ప్రశ్నలకు బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై వ్యక్తిగత విమర్శలు చేయటం వారి దిగజారుడు విధానమన్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం ఈ పట్టభద్రుల ఎన్నికలలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు విన్నవించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. గ్రౌండ్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే తీన్మార్ మల్లన్న మీద వ్యక్తిగత విమర్శలకు దిగజారుతనానికి వాళ్ళు కిందికి దిగారు. పట్టభద్రుల ఎన్నిక ఎప్పుడైనా కూడా సిద్ధాంతపరమైన చర్చకు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాల మీద ఒక సైద్ధాంతిక పోరాటంలాగా సాగాలి. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఈరోజు ఉన్నత రాజకీయ విలువలను వదిలిపెట్టి వ్యక్తిగత విమర్శలకి, తీన్మార్ మల్లన్న గారి మీద ఉన్న కేసుల మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టే కేసులన్నీ కూడా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ అక్రమంగా పెట్టిన కేసులు. కాబట్టి ఏ దుష్ట ప్రభుత్వం అక్రమంగా ప్రజా హక్కుల కోసం పోరాడిన తీన్మార్ మల్లన్న మీద పెట్టారో మళ్ళీ ఆ దుష్ట ప్రభుత్వమే కేసుల గురించి ప్రస్తావించడం అనేది దయ్యాలు వేదాలు వల్లించడానికి కనపడుతూ ఉన్నది. అత్యంత అప్రమత్తమైన విషయం ఏంటంటే ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. నా పేరు మీద టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ బీజేపీనో ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇంతకన్నా దిగజాడుతనం, ఇంతకన్నా దౌర్భాగ్యతరం, ఇంతకన్నా నీచమైన రాజకీయ సంస్కృతిని కూడా ఎవరు తీసుకోరు. ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక. ఇది గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఉన్నత విలువలతోటి, ఉన్నత సాంప్రదాయాలతోటి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఉండాలి. మిస్టర్ కేటీఆర్, నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటే ఉన్నతమైన విలువ గల వాళ్ళని ఎన్నుకోమని చెప్పేసి వరంగల్లో, జనగాంలో ప్రెస్ మీట్ పెట్టావు. కానీ ఆ చిల్లర వీడియోలకు ఎవరు సాక్ష్యమో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ప్రజాస్వామ్యము చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ కూడా, మేధావులైనటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతగా, సామాజిక ఒక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 ఏళ్లలో తెలంగాణలో విధ్వంస పాలన కొనసాగించినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారం నుంచి వెళ్ళి కూల్చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆశీస్సులు కురిపించి ఇచ్చినటువంటి బాధ్యతను మేము ఎత్తుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దిశలో ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక తీన్మార్ మల్లన్న ఒంటరిగా పోరాటం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మన్ననలు చూరుకోవడం ద్వారా, విద్యావంతుల మన్ననలు చూరుకోవడం ద్వారా ఆయన ఇవాళ అంటే నైతికంగా ఆ రోజే తీన్మార్ మల్లన్న విజయం సాధించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విద్యావంతులందరికీ మేము పేరు పేరున నమస్కరించి చెప్తున్నాము. ఇలా తెలంగాణ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కేవలము ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నిక కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా ఉన్నది. ఈ దేశంలో ప్రతి పౌరునికి ఒకే ఓటు ఉంటుంది. కానీ 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మనమే. గ్రాడ్యుయేట్, టీచర్, గ్రాడ్యుయేట్ ఇద్దరికి కూడా, గ్రాడ్యుయేట్ అయిన టీచర్కే ఉంటుంది అది కూడా. సో 2వ ఓటు ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఆ ఓటును వినియోగించకుంటే మన అస్తిత్వానికి అవమానం. కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, ఒక ఉద్యమకారుడిగా మీ అందరికీ, ఓటర్లందరికీ అప్పీల్ చేస్తున్నా, మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి.